చూడండి ఇంకేమో ఉన్నాయి కండిషనల్ స్టేట్మెంట్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. చూడండి ఏమేమి ఉన్నాయి చెప్తున్నా ఒకసారి. అమ్మాయిలు if else else if study చూడండి ఒక్కొక్కటి మనం చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ బ్లాక్ స్ట్రక్చర్ అని చెక్ చేస్తారు. చూడండి ద కోడ్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఈజ్ మేడ్ డిఫైన్ ఇన్ ఏ బ్లాక్. మనం ఏమంటున్నాం మేడం, ఏదైతే కోడ్ రాస్తున్నామో అది స్పెసిఫిక్ కండిషన్ డిఫైన్ చేసినప్పుడు ఏదైతే కండిషన్ మనం తీసుకుంటున్నామో లాజిక్ ఏదైతే కండిషన్ మనం తీసుకుంటున్నామో దాన్ని డిఫైన్ చేసినప్పుడు దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం అనమాట. అర్థమవుతుంది. స్టేట్మెంట్స్ బిట్వీన్ బ్లాక్స్ జనరల్లీ ఎండ్ విత్ కోలన్. ఎలా అవుతుంది ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ తీసుకున్నాను, టెస్ట్ ఎక్స్ప్రెషన్ కండిషన్ ఏదైతే తీసుకున్నానో దాన్ని ఎలా ఎండ్ చేస్తానండి, విత్ కాలమ్ తో ఎండ్ చేస్తాను. ఓకేనా, ఎలా ఎండ్ అవుతుంది, విత్ కాలమ్ తో ఎండ్ అవుతుంది. ఇన్ పైథాన్ బ్లాక్ స్ట్రక్చర్ ఇస్ సిగ్నల్ బై చేంజెస్ ఇన్ ఇండెంటేషన్. మనం ఎలా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అయిపోయింది కోడ్, నెక్స్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, ఇండెంటేషన్ ఆటోమేటికల్ గా ఇండెంటేషన్ అనేది తీసుకుంటాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను ఎక్కడ తీసుకుంటాను చూడండి, అది ఎక్కడ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా సెకండ్ లైన్ ఇండెంటేషన్ స్పేస్ అనేది కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ లైన్ ఎక్కడ తీసుకోవాలో తీసుకుంటుంది. ఓకేనా, ఇన్ కేస్ అది ఇండెంటేషన్ అంటే బై డిఫాల్ట్ గా 4 స్పేసెస్ ఉంటుంది అనమాట. ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చినామంటే 4 స్పేసెస్ తో కన్సిడర్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ ఇన్ సర్టెన్ బ్లాక్ లెవెల్ మస్ట్ బి ఇండెంటెడ్ ఈక్వల్లీ అండ్ ఇండెంటెడ్ మోర్ దెన్ ది సరౌండింగ్ స్కోప్. చూడండి ఒకసారి మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఇక్కడ ఇండెంటేషన్ అనేది ఈక్వల్ గా తీసుకుంటది అనమాట. మనం రాసే కోడ్కి ఆటోమేటిక్ గా అదే కన్సిడర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా. చూడండి ఒకసారి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏంటిది, ఇఫ్ కండిషన్ ఇఫ్ రాస్తున్నాము, ఇఫ్ అయితే ఏదైతే ఇఫ్ తీసుకుంటున్నామో కండిషన్, దాని తర్వాత ఏదైతే టెస్ట్ ఎక్స్ప్రెషన్ దానికి రిలేటెడ్ కండిషన్ ఏదైతే తీసుకుంటామో నెక్స్ట్ బాడీ ఆఫ్ ఇఫ్ రాస్తాం అనమాట. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి లూప్ లోపలికి వెళ్తుంది, ఈ ఫర్ కండిషన్ లోపలికి వెళ్తుంది. అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఈ కండిషన్ నుంచి బయటకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 1 <2 అన్నాను, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒకసారి పైన చూడండి, ద ప్రోగ్రామ్ ఎవాల్యుయేట్స్ ది టెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఓన్లీ ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఆ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా ఇఫ్ నుంచి నెక్స్ట్ కండిషన్ కి వెళ్తుంది అనమాట. ఓకేనా, చెప్పండి ఏమొస్తుంది అవుట్పుట్ ఇప్పుడు 1 <2 ట్రూనా ఫాల్సా. true sir ట్రూ అయితే ఏమేమి ప్రింట్ అవుతుంది, హాయ్ వెల్కమ్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ 1 <2 అన్నారు అప్పుడు false error ఎర్రర్ ఎర్రర్ వస్తుందా. మనకి ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్ రాసినాను, ఇఫ్ కండిషన్ ఓన్లీ మనం ఇప్పుడు ఇఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ కండిషన్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇఫ్ కండిషన్ అవ్వలేదంటే ఎఫ్ వెళ్తుంది కదా. వెళ్తుంది అంతేగాని ఇఫ్ కండిషన్ ఎర్రర్ కండిషన్ రాంగ్ అయిందని చెప్పి ఎర్రర్ వస్తుందా, కాదు కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ ఇఫ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు ఆ కండిషన్ ఫాల్స్ అయిందంటే అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది ట్రూ అయితే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1 <2 ప్రింట్ హాయ్ ప్రింట్ ఐషు అని ఉంది. చెప్పాలి అవుట్పుట్ ఏమొస్తుంది, error ఏమి రాదు, జస్ట్ మనకి కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఓన్లీ ఇఫ్ కండిషన్ లో ఉంటే ఎలా ఉంది. తర్వాత ఇఫ్ ఎల్స్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్ చూడండి, ఇఫ్ రాస్తున్నాము, ఇఫ్ లో కండిషన్ ఏదైతే టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో అది రాస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ట్రూ అయిందంటే బాడీ ఆఫ్ ఇఫ్ కి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి డైరెక్ట్ గా ఎల్స్ లోకి వస్తుంది. అర్థమవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్ కి వెళ్తుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే డైరెక్ట్ గా ఎల్స్ కి వచ్చేసి బాడీ ఆఫ్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, చెప్పు అవుట్పుట్ చెప్పండి ఒకసారి. last print లాస్ట్, ఎందుకంటే కండిషన్ అనేది
ఫాల్స్ కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, డైరెక్ట్ గా ఎల్స్ లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి. Take a variable x and print even if the number is divisible by 2, otherwise print odd. ఎప్పుడైతే ఒక నెంబర్ తీసుకోమంటున్నారు x తో, తీసుకున్న నెంబర్ మనకి డివిజిబుల్ బై 2 అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలంట. ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ బై 2 కాలేదనుకో అది ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలంట. సో ఇన్పుట్ ఎవరు ఇస్తున్నారు? యూజర్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళే ఇన్పుట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను 7 అని ఇచ్చిన. నాకు ఇఫ్ కండిషన్ లో ఒక లాజిక్ రాసినారు చూడండి. ఎక్స్ డివిజిబుల్ బై 2 ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసినారు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది మనకి? 7 డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు 0 అవుతుందా? 7 డివిజిబుల్ తో 2 తో డివిజిబుల్ చేసినప్పుడు దాని రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. వస్తుందా? రాదు. సో మనకి ఈ కండిషన్ అనేది ఫాల్స్. తర్వాత ఎల్స్ లోకి వచ్చేసి 7 ఈజ్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ నేను 6 4 ఇచ్చినాను, ఇప్పుడు even 4 is even. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఏముంది? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. సో మనకి ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనకి లూప్ ఒక కండిషన్ ఉంది చూడండి. ఇఫ్ కండిషన్ ఒకటి తీసుకున్నారు. కండిషన్ లో ఇఫ్ కండిషన్ ఏం రాసినారు? ఏ ఈక్వల్ టు బిఆర్, సి ఈక్వల్ టు డి అన్నారు. ఓకేనా? ఏ ఈక్వల్ టు బిఆర్, సి ఈక్వల్ టు డి. ఓకేనా? ఏబిసి వస్తుంది. కార్ కండిషన్ ఎలా ఉండాలి? ఒకటి ట్రూ అయి ఉండాలి, ఇంకోటి ఫాల్స్ అయినా కూడా ట్రూ. ఒకటి ట్రూ అయి ఉన్నా ఇంకోటి ఫాల్స్ అయినా కూడా ట్రూ గానే వస్తుంది. టోటల్ అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్ వస్తుంది. నైస్. సో మనకు అవుట్పుట్ ఏం వస్తుంది? ఏబిసి. ఏబిసి అనేది మనకు అవుట్పుట్. నెక్స్ట్ డిఎఫ్. నెక్స్ట్ డిఏఎఫ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఏముంది? ఇఫ్ కండిషన్ అనమాట. ఇఫ్ ఎల్స్ చూడండి ఒకసారి. ఇఫ్ కండిషన్ సేమ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, బాడీ ఆఫ్ ఇఫ్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎల్ఇఫ్ కు వస్తుంది. ఎల్ఇఫ్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఎల్ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కూడా మనకి ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్ గా ఎల్స్ కండిషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐబిఎం కొట్టి అంటారు ఏంటి చాలు. నెక్స్ట్ వస్తుందమ్మా. ఓన్లీ ఇప్పుడు ఇఫ్ కండిషన్, ఎల్ఇఫ్ కండిషన్ మాత్రమే రాశాం. ఇప్పుడు 2 అనేది నాట్ ఈక్వల్ టు 2 అంటున్నారు. అదేంటిది మనకి? ఫాల్స్. సో మనకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎల్ఇఫ్ కి వెళ్తుంది. నెక్స్ట్ 3 ఈక్వల్ టు 3 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో మనకి ఎల్ఇఫ్ కండిషన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ how did that happen? First if else, if the output was. How did that happen? Okay, now next. How did that happen? Next time also then. Else all is well with the world. Second da. Else the all is well with the world. All is well. First 1 equal to 2. Okay. Condition false. Next elif వస్తుంది. 1 less than 3. 1 అనేది 3 కన్నా తక్కువే కదా.
సో మనకి ఇక్కడే కండిషన్ ట్రూ అయింది కదా, సో లోపల ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా కీర్తి, అర్థమవుతుందా? బట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ గుడ్. ఎలా మేడం మళ్ళీ చెప్తే మళ్ళీ క్లాస్ అయినాక ఏమన్నా చూడండి మేడం. నెక్స్ట్ అది అసైన్మెంట్ రాసుకోండి. ఓకేనా, టేక్ ఏ వేరియబుల్ వై ప్రింట్ గ్రేడ్ ఏ. ఎప్పుడు మనకు వేరియబుల్ తీసుకోమంటున్నారు, అర్థమవుతుందండి? వై అనే వేరియబుల్ తీసుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మనకి గ్రేటర్ దాన్ 90% వచ్చిందంటే, 90 మార్క్స్ వచ్చినాయంటే మనకి గ్రేడ్ ఏ అని ప్రింట్ అవ్వాలి, గ్రేటర్ దాన్ 90 ఉన్నప్పుడు. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 60 ఉంటుందో, అర్థమవుతుందండి, గ్రేటర్ దాన్ 60 అర్థమవుతుందండి, అప్పుడు గ్రేడ్ బి అని ప్రింట్ అవ్వాలి. తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉన్నప్పుడు మనకి గ్రేడ్ ఎఫ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అది లాజిక్. ఒకసారి కింద కూడా ఒకసారి చూడండి, సేమ్ లాజిక్ ఉంటుంది. చూడండి, N1 N2 అనే రెండు ఇన్పుట్లు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇన్పుట్ 5 ఇచ్చినాను, సెకండ్ ఇన్పుట్ 8 ఇచ్చినాను. ఓకేనా, ఇప్పుడు 5 8 తీసుకున్నాను, ఇఫ్ కండిషన్ తీసుకున్నాను, N1 గ్రేటర్ దెన్ N2, N1 గ్రేటర్ దెన్ N2, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. సో మనకి నెక్స్ట్ LF కి వెళ్తుంది, N ఈక్వల్ టు N1 ఈక్వల్ టు N2, అది కూడా ఫాల్స్. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎల్స్ లో వస్తుంది లార్జెస్ట్ నెంబర్ ఇస్ 8 అని. ఓకేనా, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది లార్జెస్ట్ ఆఫ్ గివెన్ 3 నెంబర్స్ ఫ్రమ్ ది కన్సోల్. మనకి ఇప్పుడు 3 ఇన్పుట్ నెంబర్స్ ఇచ్చినారు, 3 ఇన్పుట్స్ తీసుకొని దాంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏదో అది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, 6 ఇచ్చినాను, 2 ఇచ్చినాను, 8 ఇచ్చినాను. ఇప్పుడు మేడం ఇఫ్ అనేది ఫాల్స్ వస్తుంది. అవుట్పుట్ ఎంత వస్తుంది? N3 is అదే 8 is the largest. ఇప్పుడు ఏంటండి నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్ ఏంటి? అమెజాన్ స్టాక్ ప్రిడిక్షన్. నార్మల్గా స్టాక్ ప్రిడిక్షన్ అంటే కూడా ఈ అమెజాన్ వెబ్సైట్ అర్థమైంది, నాకు తెలుసు. ఎట్లా మొత్తం చేపియాలి. ఇంకొకటి కూడా ఉంది, ఇది నాది. అంటే ఒక్కొక్క టీంకి 2 minutes అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి. మనకి ఏంటండి, ఇఫ్ కండిషన్ తీసుకున్నాము, ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటున్నాము. నెస్టెడ్ ఇఫ్ అంటే ఎలా? ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు దాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటారు. ఓకేనా, ఓకేనా. నెంబర్ ఆల్రెడీ మనకు ఒక నెంబర్ తీసుకున్నారు, చూడండి ఒకసారి. నెంబర్ తీసుకున్నారా? తీసుకున్న తర్వాత ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, నెంబర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? మనకి కండిషన్ ఇఫ్ లోపల కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇఫ్ కండిషన్ కి వెళ్తుంది. ఎక్కడలో ఇఫ్ కండిషన్ ఎక్కడ ఉంది? ఇంకొక ఇఫ్ లోపల ఉంది, మెయిన్ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంది. ఎప్పుడే మనకి ఇది నెస్టెడ్ ఇఫ్ అవుతుంది. ఓకేనా, ఈ ఇఫ్ కండిషన్ లోపల ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఎల్స్ కండిషన్ లో ఉన్న ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో అది ప్రింట్ అవ్వడం కాదండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఒక ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఇఫ్ కండిషన్ లోకి వెళ్తుంది అనమాట.
నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ నెంబర్ అనేది ఈక్వల్ టు 0 ఉంటే 0 అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ అనేది ఈక్వల్ టు 0 లేదంటే పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇలా ఏం కాదు సార్, నాకు ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయిపోయిందంటే, సో ఈ బయట ఏదైతే ఇఫ్ కండిషన్ ఫస్ట్ కాసినామో దాని యొక్క బయట అవుట్ ఎల్స్ కండిషన్ ఆల్రెడీ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో మనకి దాంట్లో ఎల్స్ లో ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 20 తీసుకున్నా, అప్పుడు నాకేం వస్తుంది? జీరోస్ 0 వస్తుంది. నైస్, వెరీ గుడ్, మంచిగా చెప్తున్నా. కాదు, పాజిటివ్ నెంబర్ వస్తుంది. ట్వంటీ గ్రేటర్ దెన్ జీరో, సో ఫోర్ నెంబర్ ఈక్వల్స్ టు కాదు కాబట్టి అది పాజిటివ్ నెంబర్ వస్తుంది. వాళ్ళేరమ్మాయి వేరే అమ్మాయిలు అక్కడ ఉన్నారా? చూడండి అమ్మా, ఇక్కడ ఏమైంది, మనం ఏదైతే ఇచ్చినామో అది పాజిటివ్ నెంబర్. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ నేను నెంబర్ -20 ఇచ్చినప్పుడు ఇప్పుడేమొస్తుంది? నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్. ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక కోడ్ లాజిక్ చెప్తాను, సినారియో. మీకు ఇది తెలుసు కదా, బ్యాంక్ ఏటీఎం యొక్క ట్రాన్సాక్షన్, ఆ కోడ్ రాసుకోండి, అది క్వశ్చన్ రాసుకోండి. అది కూడా దానికి కూడా నాకు అసైన్మెంట్ చేయండి. ఇది ఇప్పుడు 2 కోడ్స్ ఇచ్చినాను. నాకు ఒకటి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ ఎఫ్ అనేది. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసి నాకు 2 కోడ్స్ అసైన్మెంట్ రేపు చూపించాలి. ఓకేనా? ఓకేనా మేడమ్స్? ఓకే. రాసుకోండి, నోట్స్ రాసుకోండి.